నానా ఇదేంటి ఇవాళ సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు? నా కొడుకు కోడలు మ్యారేజ్ డేకి నేను లేకుండా ఎలాగమ్మా? చల్లగా ఉండండి. లేమ్మా, లేరా. రే, మాకు కాళ్ళున్నాయి, మాకు కూడా దండం పెట్టొచ్చు. అన్నయ్య, నాకు కాళ్ళున్నాయి. నీకైతే కాళ్ళు ఇరుగుతాయి. ఇదే మ్యారేజ్ డే మన ఇంట్లో జరుపుకుని ఉంటే ఎంత సందడిగా, ఎంత సంతోషంగా, ఎంతో గ్రాండ్గా జరిగేది కదా. చూసావరా, రక్తపాసం ఎలా లాక్కొచ్చిందో. ఒకరికి తెలియకుండా ఒకరిని లాక్కొచ్చి పడేసింది. రక్త సంబంధం అలా కట్టి పడేస్తుందిరా. ఎప్పటికైనా విడిపోయే వాళ్ళం కాదని, కలిసుండేవాళ్ళమని గుర్తు చేస్తుంది. అవును నాన్న, చాలా రోజుల తర్వాత ఇవాళ మనందరం ఇలా కలవడం సంతోషంగా ఉంది. కానీ అత్తయ్య కూడా ఉండుంటే ఆయన కాలోటి కూడా ఉండేది కాదు మావయ్య. అమ్మ రాదు. కానీ అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. నా బర్త్డే రోజు నా పేరు మీద హోమం జరిపించింది కదా, ఇవాళ కూడా గుర్తు చేసుకుని మనసులోని దీవించుంటుంది. సరే సరే, ఉండలే కానీ కేక్ కట్ చేద్దాం. పద పద. హృదయము పాడెను జీవన రాగం, మనసుని మీటెను అనురాగ తాళం. ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట, ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా. రంగుల్లో లోకమే ఆడేనుగా, ఆనందం ఆనందం మాయే వేళ. రంగుల్లో లోకమే ఆడేనుగా, ఇది జీవితం ఇలలో వరం మనతో మనం. ఆనందాలు విరబూసే ముంగిట్లోన అలరించే బంధాలంటే ఇంతేనేమోలే. చుట్టూ ఉన్న సందళ్ళే చుట్టాలొస్తే సరదాలే, అంతేలేని సంతోషాలంతే. ఇది కథ కాదు కథ, కథ సాగుతున్న జీవితమేగా. ఇది జీవితం ఇలలో వరం మనతో మనం. ఇది జీవితం ఇలలో వరం మనతో మనం. ఏంటి అందరూ వెళ్ళిపోయారు, ఇంకా మనిద్దరమే. సో 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 మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఓకే. ఏంటి అంకుల్, పేపర్ చదవడానికి వెళ్తున్నారా? ఏమండి, వద్దులేండి. పాప నువ్వు వండి. లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. పాప వండి, చిన్న పిల్లవాడు. ఇలాంటి విషయాల్లో పాపాలు పుణ్యాలు చూడరు. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. ఏమండి, రాయ్ ఏమండి.
సారీ పల్లవి, ఐ మేడ్ ఎ బిగ్ మిస్టేక్. నేను వెంటనే వెళ్ళాలి. ఏంటి కిరణ్ గారు, ఒక్క నిమిషం కూడా నేను ఆలస్యం చేయకూడదు. వెళ్ళాలి ప్లీజ్. కనీసం ఈ కూల్ డ్రింక్ అయినా తాగి. ఆ నిమిషం కూడా నేను వేస్ట్ చేయలేను. వెంటనే వెళ్ళకపోతే నా వైఫ్ కి నేను ఎప్పటికీ సమాధానం చెప్పుకోలేను. హలో నిషా, అంతా ఓకేనా? కిరణ్ కి కోల్డ్ డ్రింక్ లో మొత్తం మంది కల్పించావా? లేదు మమ్మీ, మనం అనుకున్న ప్లాన్ అంతా వేస్ట్ అయ్యింది. ఏం జరిగింది? అంత ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వలేదా? కిరణ్ కి నీ మీద ఏమైనా అనుమానం వచ్చిందా? కొంపతీసి నువ్వు నా కూతురువన్న నిజమైతే తెలియలేదు కదా? అనుకున్న ప్లాన్ ప్రకారమే కిరణ్ కి టాబ్లెట్ కలిపిన కూల్ డ్రింక్ ఇవ్వబోయాను. తీరా డ్రింక్ తాగే టైంకి అతనికి ఇంటి నుంచి కాల్ వచ్చింది. ఈ రోజు ఉషా కిరణ్ల పెళ్లి రోజని ఫోన్ చేసి విష్ చేసి పెళ్లి రోజుని గుర్తు చేశారు. దాంతో నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు. నువ్వు ఏదోటి చేసి ఆపుండాల్సింది కదే. నేను ట్రై చేశాను మమ్మీ. ఆ ఉషా కిరణ్ ని కొంగును కట్టేసుకుంది. దాని మత్తులో ఉన్నాడు కాబట్టే ముందు తనకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఈ నిషాని మళ్ళీ ఇన్సల్ట్ చేశాడు. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటికి వదిలే నిషా, మళ్ళీ అవకాశం దొరుకుతుంది. అప్పుడు పద్మ వ్యూహంలో అభిమన్యుణ్ణి బంధించినట్టు కిరణ్ ని బంధించి ఆ ఉషకి నరకం చూపిద్దు గాని. నేను కిరణ్ ని వదిలిపెట్టను మమ్మీ. ఖచ్చితంగా దక్కించుకుని తీరుతాను. అలా అని మొండి ధైర్యంతో ముందుకెళ్ళకూడదు. అదే కిరణ్మయి రక్తం. ఆ పెంపకం అలాంటిది. అంత తేలిగ్గా తప్పటడుగు వెయ్యలేరు. మనం ఆచితూచి అడిగేయాలి. ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేయి. బాయ్. ఇవాళ వాడి పెళ్లి రోజు. నేను వద్దన్నా ఆ పెళ్ళాం అభిమానం దెబ్బతిందని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అలాగని వాడి కాపురం ముక్కలైపోవాలని శపిస్తానా? ఆశీర్వదించమని వస్తే ఏం పోయింది? కనీసం ఫోన్లో అయినా బ్లెస్సింగ్స్ అడిగితే వాడి కిరీటం పడిపోతుందా? కొడుకు తల్లిని దీవించమని అడగాల? తల్లిగా అది నా బాధ్యత కాదా? అంతేకాని బిడ్డ తప్పు చేస్తే గుట్టు చప్పుడు కాకుండా ఫారెన్ కి పంపించి చేతులు దులిపేసుకోరు. అది మీలాంటి అప్పర్ క్లాస్ వాళ్ళు చేసే పని. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తాను? క్లబ్కు వెళ్ళాను. అందరూ కలిసే చోటే కదండి క్లబ్ అంటే.
వీళ్ళందరూ ఎక్కడ కలిశారండి? ఆ క్లబ్లోనేనా? ఆ క్లబ్ మీ చిన్న కొడుకు ఇంట్లోనే ఉంది కదా? ఏంటి మావయ్య, మీరంతా కిరణ్ ఇంటికి వెళ్ళొస్తున్నారా? నీకిప్పుడే తెలిసిందా వదినా? అంత అతిగా ఆశ్చర్యపోతున్నావు? నాకేం తెలుసు తరుణ్, అత్త ఇప్పుడు అంటుంటే విన్నాను. అయితే నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయన్నమాట. మేము అక్కడికి వెళ్ళిన సంగతి నీకెలా తెలిసింది కిరణ్మయి? ఏముంది నాన్న, ఎవరో ఒక స్పైని పెట్టుంటారు. ఆ స్పై ఆ రోజు ఉషా ఫోటోలు పంపించిన వాడే అయి ఉంటాడు. వాడే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు. ఎక్కడి నుంచి వస్తే ఏంటి, మీరంతా అక్కడికి వెళ్లారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు, అభిమానాన్ని చాటుకున్నారు, సరదాగా ఉన్నారు, సంతోషంగా గడిపారు. అక్కడ నేను లేనని నా మీద ఎవ్వరూ జాలి కూడా పడలేదు. నేనొకదాన్ని అసలు ఈ భూమి మీద ఉన్నాననే స్పృహ కూడా లేకుండా హ్యాపీగా టైం స్పెండ్ చేసి వస్తున్నారు. ఇదేమీ అబద్ధం కాదు కదా, ఇదే నిజం కదా? నిజమే. నువ్వు తెంచుకున్నంత సులువుగా నేను బంధాల్ని తెంచుకోలేకపోతున్నాను. నేనే కాదు, నీ పెద్ద కోడలు తప్ప ఈ ఇంట్లో అందరూ ఉషాని కిరణ్ని మిస్ అవుతున్నారు. అంటే నేను మిస్ అవ్వడం లేదా? నాకు బాధగా లేదా? ఎందుకు నా కళ్ళు గప్పి ఇలా చేస్తున్నారు? ఎందుకు నన్ను మీరంతా ఒక శత్రువులా చూస్తున్నారు? నేనంత పరాయిదాన్ని అయిపోయానా? ఎవరికి ఎందుకు పనికిరాని ఒక వస్తువులా మారిపోయానా? మీకే బంధాలు కావాల్సి వచ్చాయా? మీరే ఆత్మ బంధువులైపోయారా? నువ్వు ఆవేశపడ్డంలో అర్థం లేదు. ఇది మీకు ఆవేశంలా కనిపిస్తోందా? మేవేదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? ఇది నేరమే. తల్లి మనసు మీకేం తెలుసండి? నాకు తెలియకుండా మీరెళ్ళి కలుస్తారు, ఆనందాలు, వినోదాలు, పండుగలు జరుపుకుంటారు. ఈ అమ్మని మాత్రం వెలివేస్తారు. ఇది నేరం కాదా? నిన్ను రమ్మంటే వస్తావా? నేను పొమ్మంటే పోయారా? వాళ్ళకి ఎక్కడలేని రోషం, పౌరుషం పుట్టుకొచ్చి వెళ్లిపోయారు. వాళ్ళకే ఆత్మగౌరవం ఉంటుందా? నాకుండదా? వాళ్ళకే పంతాలు, పట్టుదల ఉంటాయా? నాకుండవా? నేనడిగిన ప్రశ్న వేరు. నిన్ను కిరణ్ దగ్గరికి రమ్మంటే వస్తావా? ఏ వాణ్ణి ఇక్కడికి రమ్మని పిలవచ్చు కదా? అక్కడికి మీరేదో వాడి తరపున వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడుతున్నారు. వాణ్ణి మీరు రమ్మనిలేరు, అంతే కదా? నిన్ను రమ్మనిలేను, దానికేమంటావు? అయినా రమ్మన్నా నువ్వు రావు. అందుకే నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక మే వెళ్ళొచ్చు. వెళ్తారండి. నా కోపానికి, నా ఆవేశానికి విలువ ఉంటే కదా. అసలు నాకు ఈ ఇంట్లో అధికారం అంటూ ఉంటే కదా. మీ అందరూ ఒక్కటైపోయి నన్ను మాత్రం వేరు చేశారు. నా ఇంటికి రాని వాడి ఇంటికి మీరందరూ వెళ్ళొచ్చారు. అమ్మా, నీకు చెప్పకుండా వెళ్ళడం తప్పే, కానీ నాన్న తన కొడుకు దగ్గరికి వెళ్ళడం తప్పేం కాదు. నేను నా తమ్ముడి దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు. రేణు తన అన్నయ్యని, హారిక తన చెల్లెల్ని కలుసుకోవడం తప్పు కాదు. మీరెవ్వరూ తప్పు చేయలేదురా, నేనొక్కదాన్ని తప్పు చేశాను. వాణ్ణి కన్నీ అల్లారు ముద్దుగా పెంచి అందరికన్నా ఎక్కువగా ప్రేమాభిమానాలు పంచి నేను తప్పు చేశాను.
నాకు వాడు బాగానే శిక్ష వేశాడు. ఇప్పుడు మీరు కూడా ఒంటరిదాన్ని చేసి కలుసుకుంటూ మీతో కలుపుకుంటూ పోతున్నారు. అక్కడ మేమున్నంతసేపు ఉషా కిరణ్లు మిమ్మల్ని గుర్తు చేస్తున్నారత్తయ్య. అవునవును, గుర్తు చేసుకునే వాళ్లే అయితే ఇలా ఎందుకు చేస్తారు? అత్తయ్యని దూరం చేయడానికి మీరు దగ్గరవుతున్నారు. ఓ, నీ కళ అర్థమైందా వదినా? తెలుగు రాయటంలో నేను మాత్రమే పూరనుకున్నాను, అర్థం చేసుకోవటంలో నువ్వు ఇంకా పూరన్నమాట. ఇంకోసారి మా అన్నయ్య వదినల గురించి ఇలా చీప్ గా మాట్లాడకు, బావుండదు. రేణు, ఏంటమ్మా, అక్కడ జరిగింది వేరు, వదిన మాట్లాడింది వేరు. అన్నయ్య నిన్నే తలుచుకుని వదిన అన్నయ్యకి నీ బ్లెస్సింగ్స్ అందలేదని బాధపడింది. అక్కడ కూడా నాన్న, తరుణన్నయ్య, హారిక వదిన అందరం నీ గురించే ఆలోచించాం. ఇన్ని కోట్ల ఆస్తి ఉండి ఏం లాభం? అన్నయ్య వదినల యానివర్సరీ సింపుల్ గా ఒక కేక్ కట్ చేయడంతో సరిపోయింది. అదే ఇక్కడ ఉంటే లక్షలు ఖర్చు పెట్టి పండుగలా చేసేదానివి. అందుకు నీకు బాధగా లేదా? ఇంట్లోంచి వెళ్ళిపోయిన అన్నయ్య మీద ఇంకా నీకెందుకమ్మా కోపం? మేమంతా అన్నయ్యని వదిన్ని ప్రతిరోజు మిస్ అవుతున్నాం తెలుసా? వయసులో చిన్నదైనా నిజం చెప్పింది రేణు. రేణు మొదటిసారి నోరు విప్పి కరెక్ట్గా మాట్లాడింది. నీ కోపానికి నా కొడుకు దూరమయ్యాడు, నీ శాపానికి వాడు ఎప్పుడో బలయ్యాడు. ఇంకా నీకెందుకు కిరణ్మయ్యి వాడి మీద కోపం? వీలైతే వెళ్ళి ఆశీర్వదించు. నీ అహంభావం ఒప్పుకోకపోతే కనీసం మనసులోనైనా దీవించు. అది చేత కాకపోతే మా స్వేచ్ఛని అడ్డుకునే ప్రయత్నం మాత్రం మానే. మమ్మల్ని విడదీసే హక్కు, అధికారం నీకు లేవు. పదండి. నువ్వెందుకమ్మా ఇక్కడ? మండుతున్న ఆ తల్లి గుండెల్లో ఇంకా ఆజ్యం పోయటానిక? తనని ఒంటరిగా ఉండని. వెళ్ళు. మీ ఇంట్లో మాట్లాడలేదా? మాట్లాడాను, నా ప్రయత్నం ఫెయిల్ అయింది. మా అమ్మ చచ్చిపోతానంటోంది. ఈ పెళ్లి జరిగేలా లేదు. నువ్వు వేరే పెళ్లి చేసుకో. రేణు, ఏం ఆలోచిస్తున్నావు రేణు? నువ్వెప్పుడొచ్చావు వదినా? నేనొచ్చి చాలాసేపు అయింది. నువ్వే ఈ లోకంలో లేవు. సుహాస్తో పెళ్లి ఎలా జరుగుతుందని ఆలోచిస్తున్నావా? సుహాస్ గురించి నీకెలా తెలుసు వదినా? నాకంతా తెలుసు. ఉషా సుహాస్ గురించి అంతా చెప్పింది. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? పెళ్లి చేసుకుని అతనితో కలిసి ఈ ఇంటి గడప దాటి ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావా? మన ఇంటి పరువు గడప దాటకూడదనుకుంటున్నాను. అవునదినా, నన్ను కోడలిగా చేసుకోవటం సుహాస్ వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు. కానీ ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకోలేను. నన్ను ప్రాణంగా చూసుకునే మన కుటుంబాన్ని వదులుకోలేను.
పెళ్లి గురించి అమ్మా నాన్నలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కిరణ్ అన్నయ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయాడనే బాధలో ఉన్న అమ్మని ఇంకా నేను బాధ పెట్టలేను. నా పెళ్లిని ఎంతో గ్రాండ్గా చేయాలనుకునే అమ్మ కలలు నాకు తెలుసుదినా. నా నిర్ణయంతో వాళ్ళ కలలు కలలుగా మిగిలిపోకూడదు. రేణు, నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇన్నాళ్ళు చిన్నపిల్ల తనకేం తెలుసు అనుకునేదాన్ని. నేను చూసిన ప్రతి ఆడపిల్ల తన జీవితం గురించి ఆలోచించేంత గొప్పదానివయ్యా. పరిస్థితులు నన్నిలా ఆలోచించేలా చేస్తున్నాయి. సుహాస్ వాళ్ళ పేరెంట్స్ పెద్ద మనసుతో మా పెళ్లికి ఒప్పుకుంటే అంతే చాలు దినా. ఎందుకు ఒప్పుకోరు? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అంత ఈజీ కాదు దినా. వాళ్ళకి మనకి బిజినెస్ విషయంలో గొడవలు జరిగాయి. అమ్మా నాన్నలకి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. కానీ సుహాస్ లేని జీవితాన్ని ఊహించుకోలేను. నాకు నా ప్రేమ ఎంత ముఖ్యమో అమ్మా నాన్నలు అంతే ముఖ్యం. నేను వాళ్ళని కాదని ఏ డెసిషన్ తీసుకోలేను. కొన్ని విషయాలని కాలమే పరిష్కరిస్తుంది అంటారు కదా, చూద్దాం. రేణు సుహాస్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ అబ్బాయి ఎవరో కాదు, ఇండస్ట్రియలిస్ట్ వాసుదేవరావు గారి ఒక్కగానొక్క అబ్బాయి. మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకోవడం మాకు అస్సలు ఇష్టం లేదు కిరణ్మయ్య గారు. నా వల్ల మీ మనసు గాయపడి ఉంటే అందుకు నన్నేదైనా అనండి. ఎంత సంపాదించినా మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. పిల్లల మీద మీకు అంత మమకారమే ఉంటే కన్న కొడుకుని అతన్ని నమ్ముకుని వచ్చిన అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసేవాళ్ళు కాదు కదా.